చలికాలంలో మన పూల మొక్కలకి పెస్ట్ అటాకింగ్ ఎక్కడా లేకుండా మట్టి భాగంలో ఎక్స్పెషల్లీ పురుగులు అలాంటివి రాకుండా అంటే ఈ చలికాలం సీజన్ వచ్చేసరికి మిడిల్లో మనకి అక్కడక్కడ తుఫాన్లు అనేసి వర్షాలు పడడం జరుగుతుంది. సో ఆ వర్షాలు పడేటప్పుడు పురుగులు అనేవి కంపల్సరిగా అటాక్ అవుతాయండి. మన నందనవనంలో కూడా పురుగులు అటాక్ అవ్వడం జరుగుతుంది. వర్షానికైతే ఎక్స్పెషల్లీ ఎక్కడి నుంచో మాత్రం మట్టి భాగంలో వచ్చేస్తూ ఉంటాయి. వాటిని తొలగించడానికి ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు సో ఈ టైంలో కనుక ఈ పౌడర్ని మన పూల మొక్కలకి అందించేసినట్లయితే రేపటి నుంచి కానివ్వండి, ఈ రోజు నుంచి కానివ్వండి, ఎప్పటికీ కూడా పురుగులు మట్టి భాగంలో అండ్ చాలామంది చీమలు అండ్ చిన్న చిన్న కీటకాలు, ఆకుల్ని తినే కీటకాలు, మొగ్గల్ని తినే కీటకాలు అవన్నీ కూడా వస్తున్నాయి అంటున్నారు. సో వాటిని కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈ పౌడర్ అనేది ఉంటుంది. సో వీటి బెనిఫిట్స్తో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా బ్లాగ్స్. నేను మీ నజారా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చిలుకలు చూసారా ఎంత మంచిగా ఉన్నాయి అండ్ వాటి సౌండ్స్ అండ్ చిన్న చిన్న పిచ్చుకలు, చిలుకలు అయితే బోలెడన్ని ఉన్నాయండి. సో అవన్నీ కూడా మన నందనవనంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తాయి. సో ఇప్పుడే మనం పైకి వచ్చాం కదా, సో మనుషులు ఉంటే శబ్దాలు చేస్తూ ఉంటే అవి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ప్రెజెంట్ మట్టి భాగంలో చీమలు, పురుగులు, కీటకాలు అండ్ వర్షం పడినప్పుడు ఎక్కువగా అటాక్ అయ్యే కీటకాలు వాటన్నిటిని దూరం చేసే స్పెషల్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి టోటల్ ప్రాసెస్ చూపిస్తాను రండి. అండ్ దీని తర్వాత పువ్వులు కూడా ఎంత మంచిగా వచ్చినాయి వాటన్నిటిని కూడా షేర్ చేసుకుందాము. ఎక్స్పెషల్లీ చనిపోయిన ప్లాంట్ నుంచి కూడా ఫ్లవర్ గ్రోతింగ్ అనేది రావడం జరిగింది. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. పౌడర్ ఇది ఫ్రెండ్స్, అండ్ చాలా స్పెషల్గా చాలా అర్జెంటుగా ఇది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. అంటే వర్షం పడింది, ఈ వర్షంపు నీటికి ప్లస్ ఇది యాడ్ అయింది అనుకోండి, చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి ఫూల్ మక్నా పౌడర్. ఫూల్ మక్నా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే వేరే విధాలుగా ఎలా మన పూల మొక్కలకి ఇవ్వాలి అనేది ప్రివ్యూస్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వన్స్ విజిట్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ ప్రాసెస్లో ఇచ్చేయచ్చు. ఎంతైనా ఫూల్ మక్నా పౌడర్ తీసేసుకోండి. మన పూల కుండికి కావాల్సింది ఇంతే, దానికన్నా మించి ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు డిసెంబర్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో నవంబర్ మంత్లో కూడా దీన్ని ఇవ్వచ్చు అండ్ డిసెంబర్ మంత్ స్టార్టింగ్లో కూడా దీన్ని ఇవ్వచ్చు. ప్లస్ ఒకటి గుర్తుంచుకోండి, వర్షం పడుతున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇచ్చేసేయండి. ఇవి రెండు మిక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ పౌడర్ని తీసేసుకొని ఇప్పుడు మనకి వర్షంతో కుండీలన్నీ కూడా తడుచున్నాయి. సో దీనిలో కొద్ది పర్సంటేజ్ కొంచెమే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇంత వేసేసినట్లయితే చీమలు ఏదైనా కానివ్వండి, కీటకాలు, పురుగులు అన్నీ కూడా దూరం అవ్వడం జరుగుతుంది. సో అందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా మొక్కని హెల్దీగా ఉంచడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది. పదే మీకు వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో మాత్రం ఈ పౌడర్ని అస్సలు ఇవ్వద్దు. జస్ట్ వన్ టైం వర్షం పడింది లైట్గా అనుకున్నప్పుడు మాత్రమే ఈ పౌడర్ని అందించేసేయండి. అండ్ చలికాలంలోకి వచ్చేసరికి మీరు దీనికి 2 సార్లు యూజ్ చేయండి. అంటే 15 రోజులకు ఒకసారి. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మొత్తంగా దీన్ని మీరు యూటిలైజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా. సో ఇవి వచ్చేసి మనకి ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి చాలా మంచి రిజల్ట్ ఇవ్వడానికి మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్సేనండి. సో ఇలాగా మనము అన్నిటినీ ఇచ్చేసుకుందాము, కొంచెమే చాలు. అండ్ నార్మల్ డేస్లో మీకు వర్షం పడనప్పుడు అండ్ మంత్లీ 2 టైమ్స్ ఇవ్వమని చెప్పాను కదా. సో ఆ ప్రాసెస్లో అయితే మీరు సాయిల్ భాగం కొంచెం తీసేసి అందులోపల ఈ పౌడర్ని వేసేసి సాయిల్ భాగంతో కప్పేసేయండి. సో ఆ ప్రాసెస్ అనేది మన రీసెంట్ వీడియోస్లో ఉన్నాయి, విజిట్ చేసి చూడండి. ఇలా నేను అన్ని మొక్కలకి
అందించేస్తాను. సో ఒక్కసారి ఆ చిలుక చూడండి, కలర్ చాలా బాగుంది. సో పూర్తిగా గుబురుగా ఉండడం వల్ల అది ఎక్కడ కూర్చొని ఉంది అనేది మనకు కనిపించడం లేదు. సో ఇలా మనం అన్ని మొక్కలకి అందించేసుకుందాం. ప్రతి కీటకానికి కూడా ఇది చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది. అంటే కీటకాలని దూరం చేయడంలో, కీటకాలని దగ్గరికి చేయడంలో కాదు, కీటకాలని దూరం చేయడంలో చాలా చాలా మంచిగా వర్క్ అవుతుందండి. సరేనా? సో ఆ బ్యాక్ సైడ్ మందారం మొక్క మీద ఉంది చూడండి. సో ఇలా నేను అన్ని మొక్కలకి ఈ పౌడర్ని అందించేస్తాను. అందించేసిన తర్వాత మీతో కలుస్తాను అండ్ పూర్తిగా టోటల్గా బ్లూమింగ్ ఎలా ఉంది అనేది చూసుకుందాం. సో మన పూల మొక్కలన్నిటికీ కూడా ఈ స్పెషల్ పౌడర్ అయితే అందించేసానండి. సో ఇంకా మనం ఫైనల్గా ఫ్లవరింగ్ చూసేసుకుందాము. చూస్తున్నారా అది ఎంత బాగున్నాయి. సో నేను చూస్తూ ఉంటే అండ్ వీటి గురించి చెప్తానే ఉంటాను. మీకు ఇంకా వీడియో అనేది లెంత్ అయిపోతూ ఉంటుంది, మీకు బోర్ కొట్టేస్తుంది. సో ఫ్లవర్స్ చూసేసుకుందాము. సో మార్నింగ్ టైం అయితే రాగానే చూడంగానే చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. మనము ఇలా స్వతహాగా గ్రోస్ చేస్తా, సో వాటికి ఎటువంటి ఖర్చు పెట్టకుండా మన ఓన్ ఏదైతే కిచెన్ వేస్టేజెస్ ఉంటాయో వాటితోనే వాటి యొక్క న్యూట్రిషన్ మన మొక్కలకి ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఆలోచించి ఇదంతా చేస్తా వీటికి వచ్చిన రిజల్ట్ చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు పింక్ ఫ్లవర్స్ అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా పింక్ ఫ్లవర్స్, లెక్కలేనన్ని ఫ్లవర్స్ అండి. సో ఇక్కడ వైట్, సో దా బ్యాక్ సైడ్ పింక్ అండ్ ఇక్కడ కూడా పింక్ అండ్ వైట్ అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి పింక్. సో ఇక్కడ కూడా పింక్. చిలుకలు చూడండి ఎలా సౌండ్స్ చేస్తున్నాయో. సో మనం అటు వెళ్దాం, చూద్దాం. సో బెంగళూరు మందారాలు అండ్ చూసారా ఇది మార్నింగ్ టైంలో ఒక కలర్ ఉంటుంది, ఈవినింగ్ టైమ్స్ వచ్చేసరికి ఇంకో కలర్ ఉంటుంది. మార్నింగ్ టైం కలర్ ఫోటో నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను, అందులో విజిట్ చేసి చూడండి. అండ్ ఒక షార్ట్లో కూడా తీసున్నాను, అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి పెద్ద మందారం అండ్ లీవ్స్ చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో, ఎంత అట్రాక్టివ్గా, ఎంత హెల్దీగా. అండ్ వీటికి ఉన్న మొగ్గలు అండ్ ఇక్కడ కూడా మీరు మొగ్గలు చూడొచ్చు. సో ఇక్కడ కూడా మీరు మొగ్గలు చూడొచ్చండి. సో నెక్స్ట్ వైట్ మందారాలు. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఒక లుక్ వేసేయండి. మన వాటర్ లిల్లీ మొగ్గలు సో ఈవినింగ్కి ముడుచుకొని పోయాయి, మార్నింగ్ టైం ఫ్లేవర్ వచ్చేసినవండి. అండ్ మన గులాబీ అండ్ మన పుదీనా, సో క్లస్టర్ ఫ్లవర్స్. సో అదిగోండి చిలుకలు. సో నెక్స్ట్ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన ఎల్లో ముద్ద మందారం చూసారా. సో దాని తర్వాత పింక్ ఫ్లవర్స్ అండ్ రెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా రెడ్ అండ్ మొగ్గలు మీరు గుత్తులు గుత్తులుగా చూడొచ్చు, చూసారా. సో మీకు ఈ ఫ్లవర్స్ అన్నిటిలో ఏ ఫ్లవర్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, సరేనా. సో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎంత మంచిగా యూటిలైజ్ అవుతాయి అనేది మీరు మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోలో కూడా గమనించవచ్చండి. సో మీరు సింపుల్గా గ్రోస్ చేసేసుకోవచ్చు.
కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి మీరు ఒకసారి విజిట్ చేయకపోయినా. సో ఆ నోటిఫికేషన్స్లో మీరు అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంత గ్రీనరీ అండ్ ఇంత ఫ్లవర్స్ అనేవి రెగ్యులర్గా మీరు తీసేసుకోవచ్చు. సరేనా? సో మళ్ళీ కలుద్దాం.